హలో వెల్కమ్ టు మైండ్ మ్యాటర్స్. జూన్ 5, 2024 రోజు 2 అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళారు ఒక పరిశోధన నిమిత్తం. అయితే అక్కడ ఒక 8 days ఉండి పరిశోధనలు చేసుకొని రిటర్న్ రావాలి. కానీ ఇప్పటికీ 2.5 months అయినా కూడా వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. సో ఈ స్టోరీ ఏంటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. బ్యారీ విల్మోర్ 61 years, సునీతా విలియమ్స్ 58 years. వీళ్ళిద్దరు కూడా బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్లైనర్ అనే స్పేస్ షిప్లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కి వెళ్ళారు. ఇది ప్రయాణికులను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లడానికి రూపొందించిన ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్. ఈ కొత్త స్పేస్ షిప్ యొక్క పనితీరును పరిశీలించడానికి వీళ్ళిద్దరిని ఆ స్పేస్ షిప్లో పంపించారు. అయితే ఈ స్పేస్ షిప్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకోవడానికంటే ముందే ఇందులో ప్రొపల్షన్ సిస్టంలో లీకులు ఏర్పడడం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. అయినప్పటికీ వాళ్ళు స్పేస్ సెంటర్కి సేఫ్గానే చేరుకున్నారు. కానీ తిరిగి రావడానికి మాత్రం కొన్ని ఏర్పాట్లు అనేటివి కావాలి, వాటి కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే స్టార్లైనర్లో భూమిపైనకి రావడం అన్నది అస్సలు సేఫ్ కాదు. అయితే వాళ్ళిద్దరిని భూమిపైకి ఎలా తీసుకురావాలనేది నాసా ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదు. అయితే వాళ్ళిద్దరిని భూమిపైకి తీసుకురావడానికి బలమైన ప్రత్యామ్నాయం అనేది ఉంది. అదేంటంటే సెప్టెంబర్లో మరో స్పేస్ షిప్ను ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపిస్తున్నారు. 2025 ఫిబ్రవరిలో అది తిరిగి వస్తుంది. అయితే అందులో వారిద్దరిని తీసుకురావాలని నాసా అధికారులు ఆలోచిస్తున్నారు. స్పేస్ స్టేషన్కి పంపించే క్రూ డ్రాగన్ స్పేస్ షిప్ని స్పేస్ ఎక్స్ తయారు చేసింది. ఇందులో 4 పంపించాలని ముందుగా వాళ్ళు అనుకున్నారు. అయితే అవసరాన్ని బట్టి 2 సీట్లు ఖాళీగా ఉంచితే వాళ్ళని రిటర్న్ తీసుకురావచ్చు అన్నది వాళ్ళ ఆలోచన. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం 8 days వీళ్ళు స్టే చేయడానికి వెళ్ళిన వాళ్ళు స్పేస్ స్టేషన్లోనే 8 months వరకు ఉండాల్సి వస్తుంది. క్రూ డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ను కనుక వీళ్ళు ఉపయోగిస్తే స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఎవరూ లేకుండా కంప్యూటర్ హెల్ప్తో భూమి మీదకి తీసుకొస్తారు. ఇదంతా కూడా నాసా అనేది ఇంకా ఆలోచనే చేస్తుంది. అయితే అక్కడ చిక్కుకుపోయిన వీరిద్దరిని స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్లో కనుక రిటర్న్ తీసుకొస్తే అది బోయింగ్ కంపెనీకి చాలా పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే స్పేస్ ఎక్స్తో బోయింగ్ కంపెనీ చాలా రోజుల నుంచి పోటీ పడుతుంది. నేవీ హెలికాప్టర్ పైలట్గా పనిచేసి రిటైర్ అయిన సునీతా విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం ఇది 3rd time. అలాగే ఫైటర్ జెట్ పైలట్గా పనిచేసిన విల్మోర్ కూడా ఇంతకుముందు 2 times స్పేస్లోకి వెళ్ళొచ్చారు. ఇక స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ నాసాతో పనిచేసేందుకు 2020లో అనుమతిని పొందింది. ఇక రీసెంట్గా స్పేస్ నుండి సునీతా విలియమ్స్ మాట్లాడుతూ మేము ఇక్కడ సేఫ్గానే ఉన్నాం, అలాగే బిజీగా కూడా ఉన్నాం, అక్కడ ఆల్రెడీ ఉన్న సిబ్బందితో మేము కలిసి పనిచేస్తున్నామని రీసెంట్గా స్పేస్ నుంచి మాట్లాడుతూ చెప్పారు. మాకు తిరిగి ఇంటికి వచ్చినట్టుగానే ఉంది, అటు ఇటు తేలుతూ ఉంటే ఇంకా చాలా బాగుంది, ఇలా అంతరిక్షంలో ఉండడం అద్భుతంగా ఉందని వాళ్ళిద్దరు కూడా చెప్పారు. అంతకు ముందు కూడా నిర్దేశించిన సమయానికంటే ఎక్కువగానే ఈ ఆస్ట్రోనాట్స్ అనేది స్పేస్లో ఉన్నారు. 1990లో మీర్ స్పేస్ స్టేషన్ నుంచి స్పేస్కి వెళ్ళిన రష్యన్ ఆస్ట్రోనాట్ వలేరీ పులికోవ్ 437 days అంతరిక్షంలోనే ఉన్నారు. లాస్ట్ ఇయర్ కూడా ఫ్రాంక్ రూబినో 371 days స్పేస్ సెంటర్లోనే ఉండి వచ్చారు. అత్యధిక రోజులు అంతరిక్షంలో గడిపిన అమెరికన్ ఆస్ట్రోనాట్ ఆయనే. అంతరిక్షం నుండి మాట్లాడినప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతా విలియమ్స్ అలాగే విల్మోర్ అదనంగా ఇక్కడ కొన్ని వారాలు ఉండాల్సి వచ్చినందుకు తాము ఎవరిపైనా ఎలాంటి ఫిర్యాదు చేయం, ఇక్కడ ఉండడం తమకు నచ్చిందని చెప్తున్నారు. అయితే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా వాళ్ళు ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. అయితే వీళ్ళిద్దరు కూడా సేఫ్గా భూమిపైకి తిరిగి రావాలని మనందరం కోరుకుందాం. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.